ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గత 5 ఏళ్ల వైసీపీ పాలన, కూటమి 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. దమ్ము, ధైర్యం ఉంటే నరసరావుపేట అంబేద్కర్ విగ్రహం వద్దకు రండి. ఊరికే విమర్శలు కాదు, విధానపర చర్చ చేద్దాం. ముందుగా నేను తీసుకున్న నిర్ణయం మన లోకేష్ గారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 33% మహిళలకు ఇవ్వడం మంచి దూరదృష్టితో ఆలోచించి మహిళలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక గౌరవం ఉంటదని చెప్పడానికి ఒక నిదర్శనంగా మేము మహిళలందరం ముందుకు రావడం జరిగింది. మహిళ అంటే ఒక కుటుంబ భద్రత కాపాడుకోవడమే కాకుండా ఒక గ్రామాల్లో భద్రత కాపాడే శక్తి మహిళకు ఉంటది. అదే విధంగా నియోజకవర్గంలో కూడా కాపాడడానికి ముందుకు వస్తది. ఒక రాష్ట్రాన్ని కాపాడే ఓపిక కూడా మహిళకు ఉంటదని నేను గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను. అదే విధంగా మహిళలకి రానున్న ఎన్నికల్లో ముందు ఉంటామని గర్వంగా చెప్పి ప్రతి మహిళకు కూడా ఒక ధైర్య సాహసాలతోటి ముందుకు నడవాలని, అది ఏదో చెప్పారనే కాదు, మనకు పదవులనే కాదు, ఖచ్చితంగా మహిళ శక్తి ముందు ఉండాలి. మహిళలు పోరాడాలి. మన కుటుంబ భద్రతలు కూడా కాపాడుకుంటూ కుటుంబానికి సేవ చేసుకుంటూ మన గ్రామాల్లో అందుబాటులో ఉంటూ మన మహిళా శక్తి ముందుకు రావాలని గర్వంగా చేస్తూ లోకేష్ అన్నకి మరీ గర్వంగా తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై జై లోకేష్ గారు. లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ గారి నాయకత్వం జై జై లోకేష్ గారు. సీఎం రోజున థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్ అనే ఒక ప్రోగ్రామ్ ని మహిళలందరం కలిసి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశానికి థ్యాంక్ యూ కి ముఖ్యమైన విషయం ఏంటంటే 33% రిజర్వేషన్స్ ని కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థానిక సంస్థలతో సహా సార్వత్రిక ఎన్నికల్లో అమలు పరుస్తానని చెప్పేసి లోకేష్ గారు తెలిపిన ఆ ఇన్విటేషన్ ని ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ స్వాగతిస్తున్నాము. ఇంతకు ముందు కూడా పార్టీ పరంగా పార్లమెంట్ మహిళా అధ్యక్షులు అనే ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా 25 మంది మహిళా అధ్యక్షులను పెట్టించి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసిన లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఆచరణ సాధ్యమైన విషయాలనే చెప్తారని, ఇది కూడా అమలు చేస్తారని, నారీ లోకానంతటి కూడా సమాజ అభివృద్ధిలో స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తారని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా గత 2 రోజులుగా ఎంతో కష్టపడి వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తానికి ముందుగా నా అభినందనలు. ఎందుకంటే నర్సాపేట పార్లమెంట్ స్థానాన్ని రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిపినందుకు మీ అందరి కృషి ఎంతో ఉంది. దీంట్లో మీరందరూ ఎంతో అకుంఠిత దీక్షతో సుమారుగా పార్లమెంట్ పరిధిలో ఉన్న 76 క్లస్టర్స్ లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని రాష్ట్రంలోనే 3వ స్థానంలో నర్సాపేట పార్లమెంట్ వచ్చినందుకు పాటుపడిన మీ అందరికీ మరలా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మహానాడుని జగన్ని తిట్టడానికే పెట్టారా అన్నట్టుగా. మహానాడుని జగన్ని తిట్టడానికే పెట్టింది మేము కాదు. మహానాడు జరిగే రోజుల్లో ఈ 2 సంవత్సరాలు మొత్తం ఎక్కడో బెంగళూరు, ఇంగ్లాండ్ పర్యటనలు తిరుగుతా మహానాడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాంటెడ్లీ మీరు కావాలని మీ రాష్ట్రంలో ఉన్న మీ పార్టీ నాయకులు మొత్తాన్ని ఏదో ఉద్ధరించినట్టుగా మీ కార్యాలయం పిలిపించి ఆ 2 రోజుల్లోనే ఏదో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నించింది మీరు. మహానాడు కార్యక్రమం అనేది గత 44 సంవత్సరాల నుంచి మే 26, 27, 28 తారీఖుల్లోనే జరిగింది. కానీ మీరు ఉద్దేశపూర్వకంగా 27వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ నాయకుల్ని మంగళగిరి, తాడేపల్లి మీ కార్యాలయాన్ని, మీ ఆఫీసుని పిలిపించి ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుందని డైవర్ట్ పాలిటిక్స్ చేయబోయింది మీరు. మాట్లాడుతూ ఉన్నారు
అభివృద్ధి గురించి. అభివృద్ధి అని మాట్లాడే హక్కు అసలు మీకు ఎక్కడ ఉంది? గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడన్నా అభివృద్ధి చేశారా? మీ గొడ్డల పార్టీకి తెలిసింది ఏంటంటే, ఇప్పుడైనా మీరు మాట్లాడుతుంది ఏంటంటే, మళ్ళా మాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని కాదు, మళ్ళా మాకు అవకాశం ఇస్తే రపరపలాడిస్తాం, మళ్ళా మాకు అవకాశం ఇస్తే గొడ్డలతో నరుతాం, రపారపాని కొడుతాం అనేది చెబుతున్నారు. మీరు ఎక్కడన్నా స్లోగన్స్ మీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? మాకు ఇంకో అవకాశం ఏదన్నా ఇస్తే మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఆ డెవలప్మెంట్ చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పట్లా. మాకు ఇంకోసారి అవకాశం ఇస్తే రపారపా కొడుతాం, మాకు ఇంకోసారి అవకాశం ఇస్తే గొడ్డలతో నరుగుతాం అనేది చెబుతున్నారు. అంటే దీన్ని బట్టి మీ యొక్క కాన్సెప్ట్, మీ యొక్క ఆలోచన విధానం, మీ మైండ్ సెట్ మీ దగ్గర నుంచి, అధినేత దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఎలా ఉందంటే, కక్షపూరితం, దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, మతపరమైన రాజకీయాలు చేయటం, మతాల వారీగా సమాజాన్ని విడగొట్టడం, ఇది మీ ఉద్దేశం తప్పితే మేము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం అనేది మీ దగ్గర లేదు. ఉన్న వ్యవస్థని ఎలా డిస్టర్బ్ చేయాలా, మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన సమాజాన్ని విడగొట్టి మీరు లబ్ధి పొందాలి, వాటిని బేస్ చేసుకొని మేము అధికారం రావాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే మాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం మేము ముందుకెళ్తాం, దానికి సహకరించండి అని మీరు ఎక్కడా మాట్లాడలేదు. మాట్లాడకుండా కేవలం వీటిని బేస్ చేసుకొని మళ్ళీ మీరు రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చివాళ్ళైతే ఏం కాదు. గతంలో ఒకసారి నమ్మి మోసపోయారు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నేను చెబుతున్నాను, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో వాళ్ళ యొక్క వ్యక్తిగత మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్న జరిగిన 44 మహానాడు ఘన విజయం సాధించినందుకు మా అక్క చెల్లెళ్ళందరికీ, మా అన్నదమ్ములకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమాన్ని పెట్టినా విజయవంతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు, అదేవిధంగా మహిళలు తీసుకుంటారు. కాబట్టి మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మేమన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా వెనకడుగు వేసింది లేదు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కూడా శరవేగంతో తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ కళ్ళున్న వాళ్ళు ఎవరైనా చూస్తే అమరావతి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము, సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, కనెక్టింగ్ రోడ్లు కానీ, అమరావతి దగ్గర నుంచి హైదరాబాద్ దాకా, తెలంగాణ దాకా, అదేవిధంగా కర్ణాటక దాకా, మద్రాసు దాకా, అన్ని విధాల ఒరిస్సా దాకా, మహారాష్ట్ర దాకా అన్ని రోడ్డు యాక్సెస్ రోడ్లు అన్ని కూడా వేస్తా ఉన్నాం. ఈ విధంగా ఎప్పుడన్నా గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడన్నా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారా? లేదు. 3 రాజధానులను అని 3 మొక్కల ఆట ఆడటం జరిగింది. ఎక్కడ కూడా అభివృద్ధి పదంగా ముందుకెళ్లకుండా ఏదో విధంగా తప్పించుకుంటూ ఈ విధంగా మీరు ప్రయాణం చేశారు. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విజనరీ లీడర్ గా ఆయన మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, నారా లోకేష్ బాబు గారి ఆలోచనతోటి ఇవాళ అమరావతి రాజధాని చక్కగా నిర్మించుకుంటున్నాము, పోలవరాన్ని పూర్తి చేసుకుంటున్నాము. మరి ఎక్కడ చూసినా కానీ మరి వైజాగ్ లో కూడా క్వాంటమ్ వ్యాలీ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఆర్టీజీఎస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మనం అభివృద్ధి పరంగా ముందుకెళ్తూ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా మరి కార్యాలయాన్ని మనం శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము ట్రైనింగ్ పెట్టాం. నర్సరావుపేటకి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ₹1,00,00,000 వస్తే ఇవన్నీ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీటెక్ వాళ్ళకి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ లో వీటిని ₹1,00,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. నర్సరావుపేట మున్సిపాలిటీలో మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడైనా అభివృద్ధి చేసినా ఒకసారి వచ్చి చూపించమని చాలు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇవాళ అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత నర్సరావుపేటలోనే మరి 4 హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టాము. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా దాదాపు ₹100 కోట్లతో మేము వర్క్లు చేయడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది. ముస్లిం మైనార్టీ బాలబాలికల హాస్టల్స్ కానీ, ఐటీఐ కాలేజీ కానీ, రెసిడెన్షియల్ కాలేజీ అట్ పెదరగపాలెం ఇవన్నీ కూడా మేము దగ్గరుండి ₹25 కోట్ల మంజూరు చేసి వాటిని డెవలప్ చేస్తా ఉన్నాం.
నిజంగా కళ్ళుండి చెవులుండి విన్నా చూసినా కానీ మేము ఏదైతే అభివృద్ధి చేసామో అది తెలుస్తాయి మీకు. మీ టైంలో ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇవాళ మేము అభివృద్ధి చేస్తా ఉన్నాము. వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నర్సరాపేట నడుబడిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర అంజమన్ కాంప్లెక్స్ ఉంది. 2018లో శంకుస్థాపన చేస్తే ఆ రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మీరందరూ కూడా ముస్లిం మైనార్టీకి పక్షపాతం మీరు చెప్పుకోవడం వల్ల మీరు గెలవడం జరిగింది. కానీ అంజమన్ కాంప్లెక్స్ కూడా కట్టలేకపోయారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే మేము 50 లక్షల రూపాయల ప్రైవేట్ నిధులు కూడా వసూలు చేసి మేము ఆ కాంప్లెక్స్ ని మనం కంప్లీట్ చేస్తా ఉన్నాము. మా ముస్లిం మైనార్టీ సోదరులు ఒక ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కాదు వైసీపీ నాయకులు కూడా మాతో పాటు నిలబడి ఆ కాంప్లెక్స్ కట్టడానికి మాకు అండగా ఉన్నారు. ఇవన్నీ కూడా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఇంకా ఇప్పుడు కూడా ఒక అవినీతి ఆలోచనతోటి, దుర్మార్గపు ఆలోచనతోటి, ఒక మాఫియా ఆలోచనతో మీరుగా ప్రయాణం చేస్తున్నారు. మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున నర్సరాపేట అరవింద్ బాబు ఎమ్మెల్యేగా దేనికి వెనకడుగు వేసేవాడు కాదు, ధైర్యంగా ముందుకెళ్తాడు. చర్చకి కనుక మీరు సిద్ధమైతే అంబేద్కర్ సెంటర్ లోనే నడి బొడ్డున మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేను పక్క పక్కన కూర్చుంటాము. ధైర్యం ఉంటే దమ్ము ఉంటే రమ్మని నేను గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏ రోజన్నా మీరు శానిటరీ వర్క్ చేశారా? 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఒక కాలువ పొడికి కానీ అదేవిధంగా రోడ్డు నిర్మాణంగా చేయలేకపోయావు. ఇవాళ మేము చంద్రబాబు కాలనీ దగ్గర వరద ఆపడానికి రిటైనింగ్ వాల్ ఒకటి కడుతున్నాం. ఈ 77 ఏళ్ళ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళని పడుచుకున్న వాళ్ళు లేరు. రిటైనింగ్ వాల్ కట్టి వాళ్ళ మరి పల్లెంతా కూడా ఇబ్బంది లేకుండా, వరద ముప్పు లేకుండా మేము దాన్ని కాపాడుకోవడానికి మరి రిటైనింగ్ వాల్ కడుతున్నాం. ఎక్కడ కూడా ఆలోచన చేసి చెప్పండి. మీ హయాంలో మరి స్టేడియం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఎక్కడ కూడా స్టేడియం మొత్తాన్ని దగ్గరుండి మేమే మా కార్యకర్తలు, నాయకులు, క్రీడాకారులు అందరం కూడా కలిసి స్టేడియం బాగు చేసుకోవడం జరిగింది. షాదీఖానా బాగు చేశాం, టౌన్ హాల్ బాగు చేసాం. మీ 5 ఏళ్లలో ఏ విధంగా పాడైపోయినా ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని ఎందుకంటే ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక కొండ చూడండి. మహారాష్ట్ర శివరాత్రి మరి మీరు 5 ఏళ్ళు చేశారు, మేము 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మీ టైంలో ఏ విధంగా ఉంది? ఎక్కడ చూసినా కొండ ప్రాంతం అంతా కూడా పాడైపోయి ఉంది, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళలేదు. మేమే దగ్గరుండి కొండ మొత్తాన్ని బాగు చేసుకుని మహాశివరాత్రి పండుగని 2 సార్లు కూడా 2 సంవత్సరాలు ఘనంగా జరుపుకున్నాము. ఆదాయం కూడా చక్కగా వచ్చింది. ఎవరైతే మంచి మనసుతో ఉంటారో, ఎవరైతే మంచి కార్యక్రమాలు చేస్తారో ప్రజలు కూడా వాళ్ళకి అండగా ఉంటారు. నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ నర్సరాపేటకి ఎమ్మెల్యే అరవింద్ బాబు గుర్తుపెట్టుకో. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారి. ఎవరు కూడా కళ్ళ కనొద్దు. నేను చెప్పేది మాత్రం ఇది డిక్టం, 100% పోయినసారి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు అదే ఆలోచన పెట్టుకోవద్దు. మీ ప్రభుత్వం ఎప్పటికీ రాదు. ఎవరైతే ప్రజల కోసం, ఎవరైతే ప్రజల కొరకు పాటుపడతారో ప్రజలు కూడా వాళ్ళని గెలిపిస్తారు. ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అనేవాడు కులాన్ని, మతాన్ని, రాజకీయాలు లేకుండా ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఒక ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను. అదే ఆశయంతో మాకు ఒక ఆయుధం లాగా మేము ముందుకెళ్తూ ఇవాళ అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాము. కాబట్టి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మాతో పాటు చర్చకి వస్తారంటే మాత్రం అంబేద్కర్ సెంటర్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సోమవారం ఉదయం 10ంటికైనా కానీ నేను రెడీగా ఉంటాను. మా మీడియా మిత్రులు కూడా ఇప్పుడే నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. సోమవారం 10ంటికి మీరు వస్తారంటే అంబేద్కర్ సెంటర్ లోనే అక్కడే కూర్చుందాం. అభివృద్ధి పరంగా మేము ఏ విధంగా డెవలప్ చేశామో మీరేం చేశారో ఒకసారి మనం అక్కడ బల నిరూపణ కూడా చేద్దామని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ నేను హెచ్చరిస్తూ ఉన్నాను.